భారత్ ఐర్లాండ్ మధ్య 2 టీ20ల సిరీస్ లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసింది. 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 148 పరుగులకే కుప్పకూలింది. ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోవడం ఇదే తొలిసారి. 2007 సంవత్సరంలో ఈ 2 దేశాల మధ్య మొదటి అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 11 మ్యాచ్లలో భారత్ అజేయంగా నిలిచింది. కానీ తాజా మ్యాచ్ లో ఐర్లాండ్ అద్భుత ప్రదర్శనతో భారత్ పై తొలి విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ ను ఓడించిన 11వ జట్టుగా ఐర్లాండ్ నిలిచింది. టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆడిన తన మొదటి మ్యాచ్ లోనే ఘోరంగా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ బ్యాటర్లు అటాకింగ్ గేమ్ ఆడారు. టీమిండియా బౌలర్లపై విరుచుకుపడుతూ అనుకున్న దానికంటే కాస్త టార్గెట్ టీమిండియా ముందు ఉంచారు. దీంతో బౌలింగ్ అనుకూలించే పిచ్చిపై టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అటాకింగ్ గేమ్ ఆడినప్పటికీ మిగతా బ్యాట్స్మెన్లు చెలరేగకపోవడంతో దారుణంగా ఓడిపోవాల్సి వచ్చింది. ఇక అదే బెల్ఫాస్ట్ లో ఈ రోజు రెండో టీ20 కూడా జరగనుంది. అయితే తొలి టీ20లో అటు బౌలింగ్ బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైన టీమిండియాలో మార్పులు తప్పవు. కానీ ఈ రెండో టీ20 మ్యాచ్ కి ముందు ఓ గుడ్ న్యూస్, ఓ బ్యాడ్ న్యూస్. ముందుగా గుడ్ న్యూస్ ఏంటంటే తొలి మ్యాచ్ లో ఘోరంగా విఫలమైన వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధి కృష్ణలను తప్పించడం ఖాయమైపోయింది. దీంతో వీరి స్థానాల్లో సూర్యాన్ సెర్జే, ప్రిన్స్ యాదవ్లకు చోటు ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ ఖచ్చితంగా డెబ్యూ ఉంటుందని అనుకున్నారు. కానీ అతనికి చోటు కల్పించలేదు. దీంతో రెండో టీ20లోనైనా అతనికి చోటు ఇస్తారా అంటే టీం మేనేజ్మెంట్ నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బ్యాటింగ్ కోచ్ సితాన్స్ కొటాక్, అలాగే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వైభవ్ ఎంట్రీ గురించి తొందర ఏం లేదంటూ చెప్పుకొచ్చారు. ప్రపంచ కప్ గెలిపించిన టీంలోని ప్లేయర్లను తక్కువ చేయలేమంటూ చెప్పుకొచ్చారు. వారి మాటలను బట్టి చూస్తే రెండో టీ20లో కూడా వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం అనుమానమే. దీంతో ఐర్లాండ్ తో రెండో టీ20లో బ్యాటింగ్ ఆర్డర్ లో ఎటువంటి మార్పులు లేకుండా బౌలింగ్ లో 2 మార్పులతోనే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.